జీటీవీ పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలోని వీరనాయకునిపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ మైనింగ్ క్వారీలను పరిశీలించిన తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ పార్టీల గుంటూరు జిల్లా పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ధూళిపాళ నరేంద్ర కుమార్ మరియు పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండే బాబు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పొన్నూరు నియోజకవర్గంలో కిలారి అక్రమార్జన 2540 కోట్లు, ఒక్క అక్రమ గ్రావెల్ మైనింగ్ ద్వారానే 2100 కోట్లు దోచుకున్న కిలారి వెంకట రోజయ్య ఇంకా ఆగని కిలారి దోపిడీ, మరో 200 కోట్ల వరకు గ్రావెల్లో అక్రమార్జన, సుమారు 700 ఎకరాల పంట పొలాలను నిర్వీర్యం చేసి అడ్డగోలుగా దోచుకున్న వైనం, పంట పొలాలను భూగర్భ జలాలను నాశనం చేసి అక్రమార్జన పొంది నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశాడు కిలారి వెంకట రోజయ్య అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు చందు శ్రీరాములు, గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి మేకల రామయ్య, చేబ్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైలా వెంకట రామరాజు, వీరనాయకునిపాలెం గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఉదాహరణ ఎందుకు జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని మట్టి అంతా తీసుకొస్తున్నారు కాబట్టి ఈ విధంగా తయారైంది. వెహికల్స్ టైర్లు పాడైపోతున్నాయి, వెహికల్స్ మెయింటెనెన్స్, రిపేర్, చూడండి ఎంత కష్టాలు వీటికి ఉన్నాయి. ఎన్నోసార్లు మేము పోరాటం చేసాం. ఇవాళ స్వయాన మన ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతంలో ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోజయ్య చేసిన దోపిడీని కళ్ళకు కట్టినట్టు చూడాలని, అలాగే ప్రపంచానికి కూడా ఏ విధంగా ఒక్కసారి అని చెప్పి ఓటేస్తే ఏ విధంగా దోపిడీ చేశారో ప్రపంచానికి తెలియజేయడానికి ప్రాంత పర్యటనకి రావడం జరిగింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఎంత మనం చూస్తాం, ఏ విధంగా అడ్డగోలుగా గతంలో మేము చూసిన దానికంటే ఇంకా ఎక్కువ లోతుగా కాదు. అలాగే రోజుకి 100 లారీలు వెళ్తా ఉన్నాయి. ఈ రోడ్డు తార్ రోడ్డు, సెలపాడు నుంచి బిఎన్పాలెం మీదుగా సేపూర్ వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డున ప్రయాణించాలంటే భయపడే విధంగా ఉన్నాయి. స్కూల్ పిల్లలు కానీ, బస్సులు కానీ, ఊళ్ళో వాళ్ళు కానీ, అసలు మనుషులు ఎవడన్నా వెళ్తే దుమ్ము కొట్టుకొని పోయే పరిస్థితి ఉన్నాయి. పంట పొలాలు దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే దోపిడీయే ధ్యేయం తప్పితే ప్రజలు, గ్రామాలు, వాళ్ళ యొక్క అవసరాలు సంబంధం లేకుండా ఏ విధంగా ఈనాటి ఎంపీ అభ్యర్థి అయిన కిలారి వెంకట రోజయ్య ఈ ప్రాంతాన్ని అడ్డగోలుగా నిలువు దోపిడీ చేశారో మనం కళ్ళతో పెట్టినట్టు చూసాం. కాబట్టి ఇవాళ గుంటూరు జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేసేటప్పుడే సేవా దృక్పథంతో సేవ చేసే సేవకుడుగా ఉండే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ప్రజలు మద్దతు తెలపాలి. అలాగే దోపిడీ ఎంత ఎక్కువ దోపిడీ చేస్తే, జగన్మోహన్ రెడ్డిను రోసే వేరు కాదు, దోపిడీ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆయన రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే ఈ నియోజకవర్గాన్ని దోపిడీ చేశారు. ఎక్కువ దోపిడీ చేశాడని చెప్పి వాడు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాడు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తితో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి మద్దతు పలికి మన ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం కలిసి అడుగు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇంకా ఇంకెంత చదువుతారు? మేము అప్పుడు చూసిన దాని ప్రకారం కలుపుకుంటే ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరిగేది 200 కోట్లు పెరుగుద్ది. మళ్ళీ చదువుతున్నాడు మొత్తం ఎన్ని ఎకరాలు కన్సల్టేటెడ్ వాయిస్ ఇస్తే రికార్డు మీరు దాదాపు ఇప్పటి వరకు 700 ఎకరాలు 700 ఎకరాలు ఇంటూ 3 కోట్లు అంటే 2100 కోట్ల రూపాయలు. ఈ డబ్బు ఎక్కడ పోయిందో ప్రజలు ఆలోచించారు. ఆ 2100 కోట్లు కనీసం ప్రజల మీద పెట్టినా కూడా ఆ రోడ్లన్నా శుభ్రంగా ఉండేవి. అంతా మట్టి రోడ్లు అయిపోయినాయి. పంటలు కూడా చూస్తా ఉన్నా, మొక్కజొన్న వాటన్నిటి పూర్తిగా డస్ట్ ఉంది. ఆ పంటలు కూడా పండవు రేపు. వాటర్ అంతా ఇక్కడ డ్రైన్ చేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వాటర్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు, గ్రౌండ్ వాటర్.
ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇది జరుగుతుంది అంటే నమ్మే పిచ్చి వాళ్ళు ఎవరు లేరు. ఇదే ఉన్నారు, కంటికి కనపడింది కాదు కదా. కొన్ని వందల వేల కోట్లు దాదాపు 2,000 కోట్ల రూపాయలు